అందరికీ మర్నాత. అందరూ ఎలా ఉన్నారు? మరలా దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇలా వాక్యం ద్వారా కలుసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్న మాటొచ్చి, నీకు ప్రార్థన చెయ్యాలంటే విసుగుదలొస్తుందా? నేను కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాను. కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాను. కొన్ని ఇయర్స్‌గా, సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ నా ప్రార్థనకి ఎలాంటి జవాబు రావట్లేదని నీకు విసుగుదలొస్తుందా? అయితే దేవాదేవుడు ఈరోజు వాక్యంతో నీతో నాతోటే మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఒక ఉపమానం నేర్పిస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభువారు అంటారు కదా, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వలెనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను అని. ఇక్కడ ప్రభువారు వారికి విసుకక ప్రార్థన ఎలా చెయ్యాలి అని తన శిష్యులకు ఒక ఉపమాన రీతిలో చెప్తున్నాడు. ఏంటి ఉపమానం అంటే, ఒక విధవరాలు న్యాయం కోసం న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ ఉంటుంది. అయితే ఆ న్యాయాధిపతి దేవుడికని మనుషులకని భయపడిన వ్యక్తి. అయితే అతను అందరికీ అన్యాయమే చేస్తూ ఉంటాడు. న్యాయం ఎవరికి చెయ్యడు. అయితే ఈ విధవరాలు తమ న్యాయం కావాలి, నాకు న్యాయం తీర్పు కావాలి అని ఆ అన్యాయం చేసే న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళడం ద్వారా ఆ అన్యాయం చేసే న్యాయాధిపతికి ఇంక చిరాకొచ్చి, ఇంకేమి మాటికి నా దగ్గరకొచ్చి నన్ను విసిగిస్తుంది అనుకుని ఆ అన్యాయం చేసే వ్యక్తి ఆమెకు న్యాయం చేసి పంపించినట్లుగా దేవుడు ఈ ఉపమానం చెప్తాడు కదా. మీ అధ్యాయం అంతా చదువుకోండి. సో అక్కడ చూస్తే ఆమె మాటికి విసుకక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నప్పుడు అన్యాయం చేసే ఆ వ్యక్తే న్యాయం చేసి పంపించేద్దాము అని అనుకుని ఆమెకు న్యాయం చేశాడు కదా. మరి నిన్ను నన్ను సృష్టించి నీకు నాకు ఒక చక్కటి జీవితాన్నిచ్చిన దేవుడికి నువ్వు విసుకక ప్రార్థన చేస్తే ఆయన నీకు న్యాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కానీ ఆలస్యమైనంత మాత్రాన మనం విసుక్కోకూడదు. ప్రార్థన చేయడం మానకూడదు. సన్నిధికి వెళ్ళడం మానకూడదు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఈమె మాటికి వెళ్ళడం ద్వారా ఎలాగైతే ఆ వ్యక్తి న్యాయం చేశాడో నువ్వు కూడా విసుకకు ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా ఆలస్యమైన ఆయన సమయం వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా ఆయన నీకు జవాబిస్తాడు. ఆమేన్.